శాసన మండలిలో ఉండాలి. కొత్తగూడెం క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తదితర ముఖ్య నాయకులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ రకంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైతే మాట తప్పే ప్రయత్నం చేస్తా ఉందో దాన్ని అడ్డుకోవాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి, గలం ఇవ్వాలి. శాసన మండలిలో రేపు తమ్ముడు రాకేష్ రెడ్డికి ఓటు వేసి ఆయన గలం విప్పి గర్జించే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఖమ్మం మరి సోదరుడు అజయ్ గారు కూడా చాలా కష్టపడి పనిచేసినారు గత 5 ఏళ్లుగా. దురదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం ఓడిపోయినాం. నామా గారు తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం నాకైతే ఉంది. తప్పకుండా మన జరిగిన ఎన్నికల్లో చాలా సానుకూలంగా జరిగిందని చెప్తా ఉన్నారు. గెలుస్తారన్న విశ్వాసం నాకుంది. తమ్ముడు రాకేష్ ని కూడా మీరు గెలిపించి శాసన మండలికి పంపించినట్టయితే రేపటి రోజున మీ 2 లక్షల ఉద్యోగాల వాగ్దానం కానీ, అదే మాదిరిగా నిరుద్యోగ వృత్తి గురించి కానీ, అదే విధంగా నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, ఈ ప్రాంతంలో రావాల్సిన పరిశ్రమల గురించి కానీ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా చూడండి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు. 10 ఏళ్ళు వాళ్ళు కూడా ఓటు అడుగుతా ఉన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, దానికి అతి గతి లేదు. చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దాన భంగాలు 2 ప్రభుత్వాలు కూడా చేసినాయి. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ సమాజంలో మంచి కంటే చెడు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకో కానీ సోషల్ మీడియాలో కూడా బూతులు తిడితే 4 మాటలు పొల్లు మాటలు మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారు. అదే మంచి మాటలు రాకేష్ రెడ్డి మంచివాడు అంటే ఎక్కువ చూడరు. అదే రాకేష్ రెడ్డి 4 తిట్లు తిడితే మాత్రం మళ్ళీ నొక్కి 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 అదే యూట్యూబ్ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తారు. మనకు జరిగింది అదే. 9.5 ఏళ్ళు సిన్సియర్గా పనిచేసినాం. 9.5 ఏళ్ళు ప్రతి రంగంలో తెలంగాణను భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టే పని చేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే పనిని వాళ్ళ ఖమ్మం పట్టణానికి వస్తే సర్వాంగ సుందరంగా ఉంది. ఖమ్మం పట్టణం ఎక్కడ చూసినా అద్భుతంగా ఉంది. మరి పని మాత్రమే గీటు రాయి, పని మాత్రమే ప్రాతిపదిక అయితే ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు కూడా బీఆర్ఎస్ గెలవాలి. కానీ మా ప్రత్యర్థులు ఏం చేసినారు? కేవలం వ్యక్తిత్వ హననం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం. ఇది ఎందుకు చెప్తా ఉన్నా పర్టికులర్ గా అంటే మనం అసలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నట్టు ప్రచారం చేసినారు 9.5 ఏళ్లలో. వాస్తవం ఏంటి అంటే 9.5 ఏళ్లలో భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ మేము అది చెప్పే లోపలనే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఏదైతే చెప్తారో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి మరి తాతా మధు గారు ఇంకెందరూ మరి పెద్దలు మీరందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వేదిక కింద కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు. మీ అందరికి కూడా మరి నమస్సు మాంజలు తెలుపుతూ మరి మొట్టమొదట మా చిరకాల మిత్రుడు కృష్ణ గారిని మళ్ళీ కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీకందరికీ 1 నిమిషం టైం ఉంటే వారితో నా అనుబంధాన్ని మీతో పంచుకుంటాను. నేను 2012లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ పోలీసు ఉద్యోగానికి పోవడం ఇష్టం లేక నాలాగా అవకాశం రాని లక్షలాది మంది విద్యార్థులు ఎంతో మంది పేదరికంలో మగ్గుతున్నారని చెప్పి నేను ఆనాడు మరి పోలీసు ఉద్యోగానికి పోకుండా గురుకుల పాఠశాలకు వచ్చాను. గురుకుల పాఠశాలకు వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఖమ్మంలో పెట్టి గురుకుల పాఠశాలల్లో 1984 నుండి ఇప్పటి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ఒక్కసారి కలుసుకోవాలని చెప్పి సాయంత్రం 7 గంటలకు ఖమ్మంలో ఏదైనా ఒక స్పేస్ ఉందో చూడండి అంటే కృష్ణ గారు తన డిగ్రీ కాలేజ్ లో ఒక క్లాస్ రూమ్ మాకు స్పేర్ చేశారు. మన తెరాస అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను పిలిచి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నువ్వు తప్పకుండా పాల్గొనాలి, నువ్వు ఒక మంచి ప్రతినిధి అవుతావు అని చెప్పి నాకు ఒక గొప్ప అవకాశం వారు కల్పించడం జరిగింది. వారికి, కేటీఆర్ గారికి, తెరాస బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలంటారు, విద్యావంతులు రాజకీయాలకు రావాలంటారు. కానీ నిజంగా మనకు అవకాశాలు వస్తాయా?
చాలా అరుదుగా వస్తాయి. కానీ ఇంత పెద్ద నియోజకవర్గంలో 34 శాసనసభ నియోజకవర్గాలను కలుపుకున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గం